రైట్, మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ సంబంధించి బోరుగడ్డ అనిల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు పొలిటికల్ గా రచ్చలేపుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు ఆందోళన చేయడమే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న కారుమూరి వెంకటరెడ్డి నన్ను రౌడీ షీటర్ అంటారా, నన్ను అడ్డుకున్న ప్రయత్నం చేస్తున్నారంటూ సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సిపిఆర్ఓ శ్రీహరిపై కూడా చాలా ఆరోపణలు చేశారు బోరుగడ్డ అనిల్. నిజంగా బోరుగడ్డ అనిల్ బోరు మనటానికి కారణం ఏంటి? నిజంగా ఆయన రౌడీ షీటరా? ఎందుకు కారుమూరి వెంకటరెడ్డిని ఆయన టార్గెట్ చేస్తున్నారు? కారుమూరి వెంకటరెడ్డి గారు 99 టీవీ ఛానల్లో స్టూడియోలో ఉన్నారు. కారుమూరి వెంకటరెడ్డి గారు, నేను రౌడీ షీటర్ని కాదు, కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, నన్ను రౌడీ షీటర్ అని వెంకటరెడ్డి ఎలా అంటాడు? ఇది బోరుగడ్డ అనిల్ నిన్న 1కి 2 సార్లు అంటున్నమాట. ఫస్ట్ దానికి సమాధానం ఏంటి? అసలు ఒకటి ఏంటంటే, అసలు వాస్తవంగా దీని మీద స్పందించకూడదు అనుకున్నా. ఎందుకంటే దారిని పోయే వాళ్ళు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు నా గురించి. ఇప్పుడు నేను మీతో ఇంటర్వ్యూ చేస్తున్నా కదా, కింద తిట్టేవాడు తిట్టుతాడు, పొగిడేవాడు పొగుడుతాడు. సో ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి. పొలిటికల్ లో ఉన్నప్పుడు ఇవన్నీ కామన్ కాబట్టి పెద్ద పట్టించుకోం. కాకపోతే ఇప్పుడు నేను రౌడీ షీటర్ అన్నా అని ఆయనకు బాధ వచ్చింది కదా. నీ గురించి ఇంతకంటే దారుణంగా బూతులు తిట్టి, లేదంటే నిన్ను అనేవాడిని అసలు ఈ భూ ప్రపంచంలో ఉండటానికి అర్హత లేదని చెప్పి మాట్లాడినటువంటి మీడియా, మాట్లాడినటువంటి పార్టీల మీద కదా నువ్వు వెళ్ళి ముందు చేయాల్సింది. ఇప్పుడు నువ్వు నాకు ఫోన్ చేసినప్పుడు నేను క్లియర్ గా చెప్పాను, నీకు పార్టీకి సంబంధం లేనప్పుడు నేను సంబంధం లేదని చెప్తానని చెప్పా. దానికి నువ్వేదో వెళ్ళి నన్ను వేరే విధంగా మాట్లాడి వేరే ఛానల్లోకి వెళ్ళి వాడేవాడు వీడెవడు అని అన్నాడు. అన్నప్పుడు నన్ను వాడు వీడు అనేవాడికి అసలు అతనెవడు, అతనికేముంది? నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కూర్చొని ఇక్కడ మాట్లాడుతున్నా. అతను ఎవరు, అతను ఏ పార్టీ, అతనికి ఏమన్నా పదవి ఉందా, అతను దేనికి రిలేటెడ్, అతను రౌడీ షీటర్ అని చెప్పి అతను ఆల్రెడీ అతని మీద కేసులు పెట్టారు, అరెస్టులు అయ్యారు. సో ఇవన్నీ జరిగినాయి. అతను అరెస్ట్ అయితే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా ఖండించిందా అని క్వశ్చన్ అడిగా. ఇప్పుడు మేము అనేక అరెస్టులు జరిగినప్పుడు ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అయితే జగన్ గారు కొన్నిటికి వెళ్ళారు, కొన్నిటికి మా పార్టీ నాయకులు వెళ్ళారు. ప్రతి వాళ్ళకి మేము లీగల్ సపోర్ట్ ఇచ్చాం. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే. ఒకవేళ పార్టీ కాకపోయినా అతను నిజంగా పార్టీకి మంచి చేసేటటువంటి వ్యక్తో, లేదంటే నిజంగా సమాజంలో ఒక మంచిగా గుర్తింపు ఉన్న వ్యక్తులు అయితే మేము వాళ్ళకి మేము మద్దతు కూడా తెలిపాము. ఇప్పుడు సపోజ్ కేవీఆర్ అనేటటువంటి జర్నలిస్ట్, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన జర్నలిస్ట్, ఆంధ్ర ప్రాంత ఓటర్ కూడా కాదు అతను. కానీ అతని మీద తప్పుడు కేసులు పెట్టింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. అతను మా పార్టీ కాదు, అయినా మేము అతనికి లీగల్ సపోర్ట్ అందించాం. సో అతను ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు పిలుచుకున్నారు, కలిశారు. సో అలాంటప్పుడు ఇప్పుడు మాకు ఒక పార్టీలో నేను ఒక అధికార ప్రతినిధిగా ఉన్నప్పుడు మాకు గైడ్ లైన్స్ ఉంది. ఎందుకంటే మీరు అనేక డిబేట్లు కండక్ట్ చేసి ఉంటారు కాబట్టి పార్టీలు అనేది ఒకటి ఉంటుంది. ఎవరు పార్టీ అతను కాదో, ఎవరు పార్టీకి అనుకూలమైన వ్యక్తో, ఎవరు ప్రతికూలమైన వ్యక్తో, ఎవరు పార్టీకి డ్యామేజ్ చేసే వ్యక్తో, ఎవరు పార్టీకి మేలు చేసే వ్యక్తో తెలియకుండా నేను ఇక్కడ కూర్చొని మాట్లాడాను కదా. అదే మాట్లాడాను. కానీ మరి రౌడీ షీటర్ మీరు ఎట్లా అంటారు? రౌడీ షీటర్ అని నాకు కోర్టు కాదని చెప్పి ఏదో కంప్లైంట్ ఇచ్చాడు అంటున్నారు కదా, ఆడ చూద్దాం. సో నేను అన్న మాటలకి ఎక్కడ నేను విత్డ్రా చేసుకోవట్లేదు, నేను ఎక్కడ తప్పు మాట్లాడలేదు, మాట్లాడను కూడా. సో ఆయన ఎప్పుడూ మాట్లాడిన ఆడియోలో సగం తీసుకొని వచ్చి దాన్ని యాడ్ చేసి ఇప్పుడేదో ప్రచారం చేస్తే ఏమన్నా అయిద్దా నాకు? సో ఇట్లాంటి ఎన్ని చోట్ల సో నేను జరిగిన విషయం మీకు ఫ్రాంక్ గా చెప్తాను. వెంకటరెడ్డి, నువ్వు ఎందుకు మాట్లాడావని నేను ఫోన్ చేస్తే సజ్జల రామకృష్ణారెడ్డి శ్రీహరి మాట్లాడమన్నారన్న, నేనేం చెయ్యాలి అని మీరు అన్నారని ఆడియో ప్లే చేస్తున్నారు. ఆడియోలు మీరు అన్నారా? రామకృష్ణారెడ్డి శ్రీహరి మీకు చెప్పారు ఎట్లా మాట్లాడమని? సార్ లేదు, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కానీ శ్రీహరి గారు కానీ నాకు ఈ వ్యక్తిని అతను మన పార్టీకి సంబంధం లేదు అని నువ్వు చెప్పని కానీ అట్లా చెప్పలేదు. ఏం జరిగిందో నేను కూడా చెప్తా. దాదాపుగా సంవత్సరం క్రితం అండి నాకు ఫోన్ వచ్చింది. సంవత్సరం క్రితము అతను జైలు నుంచి రిలీజ్ అయినాక అతను సంవత్సరం క్రితం నాకు ఫోన్ వచ్చింది. సంవత్సరం కూడా ఇంకా దాటి ఉంటుంది, దాదాపు 13-14 నెలలు అయి ఉంటది. రెంట్ అనిల్ అని వచ్చిందండి ట్రూ కాలర్ లో. ట్రూ కాలర్ లో రెంట్ అనిల్ వస్తే నేను ఆల్రెడీ బిజీగా ఉండి కట్ చేశా. మళ్ళీ ఫోన్ వచ్చింది. అలా 5-6 సార్లు కంటిన్యూ ఫోన్ చేస్తే నేను కట్ చేశా. మళ్ళీ కంటిన్యూ చేస్తుంటే ఎవరైనా ఫోన్ ఎత్తినప్పుడు నేను బోరగడ్డ అనిల్ అన్నాడు. నాకున్నటువంటి సంస్కారం, నాకుతో చిన్నాడైనా పెద్దాడైనా నేను గౌరవంగా అన్నా అని పిలుస్తా. సో మీ అందరికి కూడా తెలిసింది, మిమ్మల్ని కూడా అన్నా అని మాట్లాడుతూ ఉంటాను. సో నేను అన్నా అని గౌరవంగా సంబోధించా. నేను బోరగడ్డ అనిల్ అన్నాడు. చెప్పండి అన్న, నువ్వేంటి టీవీ ఛానల్స్ లో కూర్చొని నాకు పార్టీకి సంబంధం లేదని చెప్తున్నావు, ఎవరు చెప్పారు నీకు చెప్పమని అన్నాడు. అప్పుడు నేనేమన్నాను, పార్టీకి నీకు సంబంధం లేదు కాబట్టి సంబంధం లేదని చెప్పా. నేను అనేక డిబేట్లు అటెండ్ అయ్యా. ఏ రోజు నేను డిబేట్ లో మాట్లాడింది తప్పని మా పార్టీ వాళ్ళు ఏ రోజు నాకు చెప్పలా. అంటే నేను తప్పు మాట్లాడలేదు, తప్పని చెప్పలా. ఒకవేళ తప్పు మాట్లాడి తప్పని చెబుతారు. సో నేను అనేక డిబేట్లు, నేను గవర్నమెంట్ లో ఉన్నప్పుడే నీకు మాకు సంబంధం లేదని ఇదే 99 ఛానల్ వేదిక నేను చెప్పినానన్నా. అదే ఆ రోజు నేను కూడా అతనికి చెప్పిన తర్వాత ఆయన ఏమంటాడు, నీకు ఎవరు చెప్పమన్నారు, నీకు మీడియా వాళ్ళు చెప్పమన్నారా,
మా మీడియా ఇన్ఛార్జ్ శ్రీహరి గారు, మీరేమైనా ఉంటే నా మీద ఆయన కంప్లైంట్ ఇచ్చుకోండి అని చెప్పా. ఓకే. రెండు, దానికంటే పైన సజ్జల గారు చూస్తారు, ఆయనకి మీరేమైనా ఉంటే నా మీద చెప్పి ఇదిగోండి పలానా వెంకటరెడ్డి నన్ను ఇట్లా అంటున్నాడు, మీరు వెళ్ళి మీకు ఏమన్నా మీరు పార్టీ వాళ్ళు అయితే వెళ్ళి కంప్లైంట్ ఇమ్మన్నా. ఓకే. సరే ఇప్పుడు ఎక్కడ పార్టీలో నిజంగా ఒక పార్టీలో ఉన్న ఇద్దరు మంది జరిగింది అనుకోండి, ఎవరికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు? పార్టీలో ఉన్న వాళ్ళకేగా. సో నువ్వు పార్టీ అంటున్నావు కదా, నువ్వు పార్టీకి నీకు సంబంధం లేదు, నువ్వు పార్టీ వాడు అయితే వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకో అని చెప్పా పార్టీ వాళ్ళకి. అది నేను చెప్పింది శ్రీహరి గారికి సజ్జల గారికి. అన్నాక అతనేమంటాడు, జగన్ గారు భారత్ గారు వెళ్ళి నీ గురించి కంప్లైంట్ ఇవ్వాలా, నేను వాళ్ళు వచ్చి నీకు ఫోన్ చేసి చెప్పాలన్నాడు. అవసరం లేదన్నా, పిఏగా ఉన్న కేఎన్ఆర్ గారు చెప్పినా సరిపోయింది. నువ్వు నిజంగా వాళ్ళకి నీకు యాక్సెస్ ఉంటే నువ్వు వాళ్ళకి చెప్పుకో, నాకెందుకు ఫోన్ చేస్తావు, అసలు నువ్వు నన్ను ఈ క్వశ్చన్ అడగడానికే రైట్ లేదు నీకని చెప్పా. ఇది సార్ జరిగిన కాన్వర్జేషన్. అంటే వెంకటరెడ్డి గారు బోరుగడ్డ అనిల్ కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా గతంలో మాట్లాడాడు ఒకటి. రెండోది ఇంకా చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ వాళ్ళందరినీ అసలు అంటే మనం ఇక్కడ ఉపయోగించిన భాషలో ఆయన చీల్చి చెండాడాడు. అప్పుడేమో కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మీ పార్టీ ఫాలోవర్స్ సోషల్ మీడియా వాళ్ళు ఆహా ఓహా అన్నారు. మరి అలాంటి వ్యక్తి ఆ 9 నెలలు జైలు శిక్ష పడటానికి 9 నెలలు జైల్లో ఉండటానికి గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలే కారణం కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుగా చేసిన వ్యాఖ్యలే కారణం కదా. మరి ఆయనకి ఎందుకు న్యాయ సహాయం విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఇక్కడ, మా పార్టీ అధికార ప్రతినిధి గాని ఎమ్మెల్యే గాని మా పార్టీకి సంబంధించి మీడియాలో వచ్చిన ఏ ఒక్కరన్నా బోరగడ్డ మాట్లాడి కరెక్ట్ అని ఏ రోజన్నా చెప్పారా? క్లీన్ బయట ఉంటే బోరగడ్డ అనిల్ మాట్లాడింది తప్పే అని నేను 100 వేదికల్లో చెప్పా. ఇదే డిబేట్ లో కూర్చొని ఇదే ఛానల్లో కూర్చొని కూడా నేను చెప్పా, బోరగడ్డ అనిల్ కి మాకు సంబంధం లేదు, అతను ఏమన్నా మాట్లాడి ఉంటే మీరు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకోండి, అతను కేసులు పెడితే మీరు తీసుకోమండి, తీసుకోకపోతే మీరు న్యాయపరంగా కూడా వెళ్ళొచ్చు అని కూడా నేను ఇదే డిబేట్ లో కూర్చొని. సంబంధం లేనప్పుడు మీ పార్టీ నేత సజ్జల రామకృష్ణ రెడ్డి ఆయన ఫోటోలు దిగాడు, మిగతా నేతలతో చట్టాపట్ట వేసుకున్న ఫోటోలు దిగాడు. మనం ఇప్పుడు మీ ఎవరు అండ లేకుండా మీరు ఫోటోలకు సంబంధించి వచ్చింది కాబట్టి నేను సార్ చెప్తున్నా, మీ ఛానల్ కి సంబంధించిన చైర్మన్ గారి ఇంట్లోనే మన ఒక వివాహం జరిగింది. అవును. జనసేనలు కూడా వచ్చారు అక్కడికి. అవును. అక్కడ తెలుగుదేశం వాళ్ళు కూడా వచ్చారు, మీకు టిఆర్ఎస్ బిఆర్ఎస్ వాళ్ళు వచ్చారు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు. దాంట్లో అదే వేడుకలో రఘురామకృష్ణరాజు గారు అంబటి రాంబాబు గారు ఇద్దరు ఫోటో దిగారు. రఘురామకృష్ణరాజు గారు అంబటి రాంబాబు గారు ఒకటే పార్టీ కాదు కదా. సో అక్కడ ఎవరో నాయకులతో ఫోటో దిగితే ఇప్పుడు నాతో మీ స్టూడియో బయట ఎవరో కనపడ్డప్పుడు ఫోటో దిగారు అనుకోండి, వాళ్ళందరూ నాయకులు అయిపోతారా? ఏదో ప్రైవేట్ ఫంక్షన్ లోనో ఇంకో చోట ఫోటోలు దిగితే దాన్ని మీ పార్టీ వాళ్ళని అంటే అది ఎలా మీరు క్లెయిమ్ చేస్తాం? అది కాదు కదా, అదేదో ఫంక్షన్ లో కలుంచుండొచ్చు, కలిసినప్పుడు ఫోటోలు అడుగుతారు. అప్పుడు బోరగడ్డ అనిల్ అంత వెచ్చలుడిగా మాట్లాడుతున్నప్పుడు గట్టిగా ఎవరు ఖండించలేదు కదా, మీరు తప్పని అన్నారు కానీ మాట్లాడుతున్నప్పుడు పట్టించుకోలేదు. ఒక రకంగా ఎంకరేజ్ చేసింది వైసీపీ సోషల్ మీడియా. సోషల్ మీడియా బోరగడ్డ అనిలే చెప్తున్నాడు సార్. మా అఫీషియల్ ట్విట్టర్ గానీ మా అఫీషియల్ ఫేస్బుక్ లో గానీ బోరగడ్డ అనిల్ కి సమర్థిస్తూ ఏదైనా పోస్ట్ ఉంటే చూపించండి. ఓకే. ఎవరో ఏదో సోషల్ మీడియాలో ఎవరో పెట్టుకున్న దానికి మాకు ఆపాదిస్తే కరెక్ట్ కాదు. రెండోది అతనికి పార్టీకి సంబంధం లేదని ఇదిగోండి సార్ డేటు, ఇది సాక్షి దినపత్రిక. బోరగడ్డ అనిల్ కుమార్ కి వైఎస్ఆర్సీపీకి ఎలాంటి సంబంధం లేదు. 11/12/2025 అంటే 10వ తారీఖు ప్రకటన ఇచ్చింది మన డిసెంబర్ లో, దాదాపుగా 8 నెలలు అవుతుంది ఇచ్చి కూడా. బోరగడ్డ అనిల్ కుమార్ కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం బుధవారం ప్రకటనలో తెలిపింది. బోరగడ్డ అనిల్ కుమార్ వైఎస్ఆర్సీపీ సంబంధించిన వ్యక్తిగా ఇటీవల కొన్ని మీడియా ఇంటర్వ్యూల్లో సోషల్ మీడియా వేదికలపై కనిపించడం, ప్రస్తావించడం, ఆపాదించడం జరుగుతుందని, ఆయనకు వైఎస్ఆర్సీపీకి ఎలాంటి సంబంధం లేదని పార్టీ స్పష్టం చేసింది. ఇది పార్టీకి సంబంధించి ఇచ్చింది. సో ఇప్పుడు సంబంధం లేనప్పుడు మీ పార్టీ నేత చల్లా మధుసూదన్ రెడ్డికి ఫోన్ చేసి న్యాయ సహాయం కోసం ఎందుకు మాట్లాడతాడు? ఇప్పుడు పార్టీ నేతలతో మాట్లాడారు అని అంటే పార్టీ నేతలతో మాట్లాడేస్తే పార్టీ వాళ్ళు అయిపోరు కదా. నాతో ఇక్కడికి వచ్చి డిబేట్ కి వచ్చి తెలుగుదేశం వాళ్ళు కూడా పక్కన అయిపోగానే మాట్లాడతారు. మాట్లాడటం వేరు, న్యాయ సహాయం కోరటం వేరు. సార్ న్యాయ సహాయం మేము ఇప్పటి వరకు ఎవరికి అలాంటి వ్యక్తికి మేము అందించాలా? సో న్యాయ సహాయం మేము ఇప్పటి వరకు దానికి అందించాలనేటటువంటి ఆలోచన కూడా లేదు. సో అతను చల్లా మధు గారికి ఫోన్ చేసి ఉండొచ్చు. చేస్తే సరే ఆయన సజ్జల గారితో మాట్లాడి చెప్తా అంటారు. సజ్జల గారు ఎవరితో మాట్లాడి చెప్పాలి? జగన్ గారితో మాట్లాడి చెప్పాలి కదా. అసలు జగన్ గారికి ఇతను ఒక ఉన్నాడని తెలిస్తేనే కదా ఫస్ట్ పాయింట్. సో ఆయన జగన్ గారికి ఉన్నాడని తెలిస్తే పత్రికా ప్రకటన పార్టీకి సంబంధం లేదు ఎందుకు ఇస్తారు? ఈ మాట వింటే బోరుగడ్డ అని ఇంకా బోరు అంటాడేమో, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బోరుగడ్డ తెలియదు అంటే ఆయన గుండె బద్దలైపోతుంది. ఆయన బోరు అంటాడా, బూతులు పెడతాడా, ఆన్లైన్ చంపేస్తాం లేపేస్తాం, లేదంటే వెంకటరెడ్డి గాడిని లాక్కొచ్చి తంతాం, ఆయన ఇష్టం వచ్చినాయి ఆయన వాక్కోమనండి. వెంకటరెడ్డి గారు నాకు ఇది మాత్రం అబద్ధం అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డికి బోరుగడ్డ అనిల్ ఎవరో తెలియదు అని మీరు చెప్పడం అబద్ధం అనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణలో ఉండే కేవీఆర్ తెలుసు జగన్మోహన్ రెడ్డిని, ఆయన కలిశాడని మీరే చెప్తున్నారు. కోసం అంటే అతనికి పార్టీకి సంబంధం లేదనే ప్రకటన తీంచుకొని విపరీతంగా ఎవరో ఎక్కడో సోషల్ మీడియాలోనో ఏదో ఛానల్లో కూర్చొని మాట్లాడితే కాదండి, ఎక్కడో సోషల్ మీడియాలోనో ఏడో ఛానల్లో కూర్చొని
ఏదో మాట్లాడితే అన్ని జగన్ గారికి తెలియాలని ఏముంటది మీరు చెప్పండి. ఇప్పుడు జగన్ గారికి ఎవరైనా చూపిస్తే తెలుస్తాయి. నేను అదే అంటున్నా, తెలంగాణలో ఉన్న కేవీఆర్ తెలిసారు కానీ కేవీఆర్ కూడా కేవీఆర్ జరిగినటువంటి అన్యాయము దాన్ని టీవీలు అన్నింటిలో వచ్చింది. వచ్చిన తర్వాత మన నాయకులు చెప్పుంటారు సార్ ఇట్లా కేవీఆర్ అని జర్నలిస్ట్, సో డెఫినెట్ అప్పుడు జగన్ గారు చూస్తారు. రెండో పాయింట్, ఇప్పుడు జగన్ గారికి తెలియకుండా పార్టీకి సంబంధం లేని ప్రకటన వస్తుందా మీరు చెప్పండి. ఒక అధినాయకుడికి తెలియకుండా ఒక వ్యక్తికి సంబంధించి అతనికి పార్టీకి సంబంధం లేని ప్రకటన కింద లెవెల్లో జరగదు కదా. ఓకే, మరి అలాంటప్పుడు కేవీఆర్ మీ పార్టీ వ్యక్తి కాదు, కృష్ణారావు మీ పార్టీ వ్యక్తి కాదు, మరి వాళ్ళకి న్యాయ సేవ అందించడానికి మీరు ఎందుకు ముందుకు వచ్చారు? రావణ్ మీద పెట్టింది తప్పుడు కేసు ఉపా చట్టం, ఇప్పుడు ఏదైతే కేవీఆర్ మీద పెట్టింది తప్పుడు సెక్షన్. సో రావణ్ మీద కూడా వాళ్ళు పెట్టినటువంటి సెక్షన్ దాన్ని బట్టి మేము 4 రోజుల తర్వాత అది కూడా సో వాళ్ళు వచ్చి మాకు న్యాయ సహాయం కావాలని అడిగారు. అడిగిన దాన్ని బట్టి ఎస్ న్యాయ సహాయం దాన్ని చేయొచ్చా లేదా, ఎందుకంటే వాళ్ళు ఆయన మాట్లాడిన వీడియోలకు ఇంకోటి అన్నిటి మేము సమర్థించాల. ఆ రోజు కూడా చెప్తున్నాం క్లియర్ గా, మీ దాంట్లో నేను కూడా చెప్పాను. సో మేము కేవీఆర్ గారు ఎక్కడ తప్పు మాట్లాడాల, సో మేము సపోర్ట్ చేసాం. ఈ రోజు బోరగడ్డ కేవీఆర్ శృతి మించి మాట్లాడిన వీడియోలు కూడా ఎడిట్ చేసి లేదు సార్, మీరు అన్ని మంచోడు మీరే చెక్ చేసుకో. కేవీఆర్ గారు మాట్లాడిన దాన్ని తప్పేమని ఉంటే మీరు చెప్పండి, ఎక్కడ తప్పు మాట్లాడాలి. ఆయన ఇది ఎడిట్ చేసి వాళ్ళు పెట్టినాయి. ఇప్పుడు అలాంటి నా ఎన్ని పెడతారు తెలుసా, నేను ఒకటి మాట్లాడితే మధ్యలో ఇంకోటి యాడ్ చేసి కూడా పెడతారు. సో ఇప్పుడు నేను క్లియర్ గా అంటుంది ఏంటి, బోరగడ్డ అనిల్ అనే దాని గురించి అసలు మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పాయింట్ నెంబర్ 1, అతను ఏది పడితే అది వాక్కోమనండి, ఏది పడితే అది మాట్లాడుకోమండి, మాకు సంబంధం లేదు. అతను ఎన్ని మాట్లాడి నేనైతే రియాక్ట్ కాకూడదు అనుకున్నా. కాకపోతే శృతి మించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటే ఖచ్చితంగా ఉండాలి కదా, ఏదో చంపేస్తా ఎందుకంటే ఫోన్ నాకు రోజు చాలా. వెంకటరెడ్డి ఎవరు నన్ను అంటానికి రౌడీ షీటర్ అంతకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి ఎవరంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా అధికార ప్రతినిధి హోదాలో నేను మాట్లాడుతున్నా. ఓకే, సో నేను మాట్లాడా అంటే అది పార్టీ లైన్ మాట్లాడినట్లు లెక్క. ఓకే, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి కోసం, జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావాలని కోసం నేను రిస్క్ చేసి మాట్లాడితే, కేసులు పెడితే, నాకు జైల్లో ఒక 2 కెమెరాలు పెట్టి తినడానికి అవకాశం లేకుండా ఇల్లును వచ్చినసారి ప్రతిసారి నన్ను పిచ్చ కొట్టారు. అయినా నేను జగన్ అన్న కోసం భరిస్తే ఈ రోజు నాకు సంబంధం లేదంటారా? కొట్టింది ఎవరు? తెలుగుదేశం ప్రభుత్వమే కొట్టించింది. నువ్వు ఎవరైనా పోరాటం ఉంటే వాళ్ళ మీద చేయి, నువ్వు వెళ్ళే పోరాటం ఉంటే వాళ్ళ మీద చేయి. తెలుగుదేశం మేమేం అతను మాట్లాడమని చెప్పలా. అతనికి మా పార్టీకి సంబంధం లేదు. ఎవరో బయట ఉండి ఏదో మాట్లాడుకునే కొన్ని మాకు మైనస్ అయి ఉన్నాయి. సో ఇతను ఇంకోలో కొంతమంది వ్యక్తులు ఇలా అడ్డం వచ్చినట్టుగా నోటికి ఏది వస్తే అది మాట్లాడినప్పుడు మేము ఆ రోజు మీరు అన్నట్టుగా ఖండించేసి ఉంటే తిండేది కదా. మేము ఆ నాయకులు పట్టించుకోలేదు. ఎవడో మాట్లాడుకుంటారు రోడ్డు పోయేవాళ్ళు, వీళ్ళందరి గురించి మనకెందుకు, ప్రతి ఒక్కరు ఖండించాలి కదా. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టేవాడిని ఖండించాలి, ఎవరో సెల్ఫీ వీడియో పెట్టేవాడిని ఖండించాలి. సో ఇవన్నీ ఏముంటది, పార్టీ ప్రతినిధులు కాదు కదా మాట్లాడింది. బోరగడ్డ అనిల్ పేరు మారుమోగిపోయింది కదా, ఆయన చేసిన వ్యాఖ్యలు కానీ ఎవరైనా ఆయన కాదు ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే చివరికి మీడియా ఛానల్స్ డిబేట్ నిర్వహించే వాళ్ళకి కూడా ఫోన్ చేసి ఎవడరా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అన్నంత ఈ రీతిలో మీరు ఇప్పుడు ఏమన్నా గట్టిగా ఆయన మీద మాట్లాడి బోరగడ్డ రౌడీ షీటర్ అనే అతను అసలు ఉండటానికి అర్హత లేదని సాయంత్రం మీకు కూడా ఫోన్ చేస్తాడు. పనే అది అంత పేరు మారుమోగినప్పుడు జగన్మోహన్ రెడ్డికి బోరగడ్డ అనిల్ తెలియదు అనడం అనేది అబద్ధం. ఏడు తెలుసు సార్, ఇప్పుడు సోషల్ మీడియా మాట్లాడి అన్ని జగన్ గారికి తెలియ అంటే ఎవరు చూపిస్తేనే కదా. ఇక మళ్ళా 24 గంటలు ఇది పెట్టుకుని ఈ ఛానల్ ఏమవుతుంది, ఆ ఛానల్ ఏమవుతుంది, కాదండి ఈ ఫేస్బుక్ లో నోటీస్ తీసుకెళ్తారు కదా, వాళ్ళు చెప్తే తెలుస్తుంది సార్. ఇప్పుడు వెంకటరెడ్డి పొద్దున్న డిబేట్ లో ఏం మాట్లాడారు, సాయంత్రం డిబేట్ లో ఏం మాట్లాడారు, రోజు చూస్తా కూర్చుంటారు పార్టీ అధినాయకుడు. అది వేరు, బోరగడ్డ అనిల్ తెలుసు సార్, మామూలుగా మాట్లాడలేదు కదా, చాలా ఇంటెన్షన్ తో చాలా ఇంటెన్సిఫై గా మాట్లాడాడు కదా. మీరు బోరగడ్డ అనిల్ అనే అతను ఏం మాట్లాడుతున్నాడు, లేదంటే పలానా ఇంకొక ఆమె ఏం మాట్లాడుతుంది, లేదంటే పలానా ఇంకొక ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఇవన్నీ చెక్ చేసుకుంటా చంద్రబాబు లేదంటే జగన్ గారు ఇక రోజు పొద్దున్న సాయం దాకా అదే పని ఉంటుందా వాళ్ళకున్న. ఆయనకి అదే పని లేకపోయినా ఆ పని మీద ఉండే వాళ్ళు కొందరు ఉంటారు. ఇప్పుడు కూడా మొన్న కూడా ఇదిగో ఈ బోరగడ్డ అనిల్ అనే అతను ఇదిగోండి ఈ ఇంటర్వ్యూలు చేస్తా ఉన్నాడు. ఇంటర్వ్యూలో వైసీపీ వ్యక్తిగా క్లెయిమ్ చేస్తున్నాడు. వైసీపీ అధికార ప్రతినిధిగా ఉన్న మన వెంకటరెడ్డి మీద కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. పార్టీకి అతనికి సంబంధం లేకపోయినా పార్టీ మనిషిగా క్లెయిమ్ చేసుకుంటున్నారని పార్టీ వాళ్ళు చూపిస్తారు ఆయన తెలిసేది. అప్పుడు ఎవరెత్తను మనకేం సంబంధం, మన పార్టీకి ఇతను ఎవరు, ఇతను ఏపీ నియోజకవర్గం ఏ పార్టీ, మన పార్టీలో లేరు కదా ఎక్కడ, ఎవరో నాకు తెలియదు అన్నప్పుడు ఏముంటది. ఒకనొక టైంలో శ్రీరెడ్డి కూడా ఇవే వ్యాఖ్యలు చేసింది. నేను జగన్మోహన్ రెడ్డి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం నేను రిస్క్ చేసి మాట్లాడితే
నాకు సంబంధం లేదని అంటారా? సార్, మట్టి కొట్టకపోతారు మీరు అని ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ఇక్కడ శ్రీరెడ్డి. ఇదే దాని గురించి నేను కూడా చెప్పా. శ్రీరెడ్డి వైఎస్ఆర్సీపీ సింపతైజర్ అవ్వచ్చు, బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మెంబర్షిప్ లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎటువంటి పదవుల్లో లేదు. ఇదే బోరగడ్డ సార్ ఎవడో బయట ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో కూడా ఉన్నారు వైసీపీ సింపతైజర్. ఏం చేయమంటారు మీరు నన్ను? మాట్లాడటం వేరు. టీఆర్ఎస్ పార్టీలో కూడా వైసీపీ సింపతైజర్ ఉంటారు. అది ఇక్కడ టీఆర్ఎస్ రావాలి, అక్కడ వైసీపీ రావాలి అనుకునే వాళ్ళు ఉంటారు. కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు కూడా మెజారిటీ రెడ్లు అరే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని చోట్ల ఉంటారు, దీన్ని చోట్ల ఉంటారు. మాట్లాడటం ఇప్పుడు మా దగ్గర 14 లక్షల మందికి ఇప్పటికే పదవులు ఉన్నాయి. ఏదో అన్ని వింగుల్లో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా. సో వీళ్ళు మా పార్టీకి సంబంధించిన మెంబర్లు. మిగిలిన వాళ్ళు ఎవరో అభిమానంగానో ఇంకొకరు ఎవరో పక్క నుంచో ఒక డ్యామేజ్ చేయడానికి మాట్లాడేవాడు మాట్లాడచ్చు, ఒక అభిమానంగా మాట్లాడచ్చు. వీళ్ళందరినీ మనం మీ పార్టీ అని అంటే ఎట్లా? ఈ రోజు జగన్ గారి కోసం వచ్చిన జనాలు అందరూ వైసీపీ పార్టీ కాదుగా. ఇప్పుడు మీకు వచ్చారు, ర్యాలీకి వచ్చారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్తుంటే దేవరపల్లి వచ్చారు. దాంట్లో రైతులు ఉన్నారు, యూత్ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంగా చూడటానికి వచ్చే వేరే పార్టీ వాళ్ళు వాళ్ళని బోరగడ్డ తెలుగు రాష్ట్రాలు బోరగడ్డ అనిల్ అంటే తెలియని వారు లేరు. అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి తెలియదు అంటే నాకు ఆశ్చర్యం. ఇప్పుడు మొన్న అక్కడ ఎవరు పోక్సో చట్టం మీద కేసు అయితే 5-6 చంపేశాడు ఒకే దెబ్బకి. అతను 2 రాష్ట్రాల్లో ఒకే రోజు వికారాబాద్ 2 రాష్ట్రాలు కాదు, మొత్తం ఆల్ ఇండియా అంతా తెలుసు. ఒకటి సతీష్ గారు క్లియర్ గా క్లారిటీగా నేను పార్టీకి సంబంధించి ఏ రోజు కూడా పార్టీకి సంబంధం లేకుండా నేను మాట్లాడను. నాకు నేను ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నానంటే అది పార్టీకి సంబంధించి తెలుసుకునే నేను మాట్లాడతాను. తెలియకుండా లైన్ తెలియకుండా అంత తేలిస్తా అంటున్నారు బోరగడ్డ అనిల్. ఇప్పుడు ఇట్టంటారు నాకు చాలా మంది ఫోన్లు చేస్తారు, మెసేజ్లు చేస్తారు, బూతులు తిట్టేవాడు ఉంటాడు, నేను చంపేస్తా ఉంటారు, నేను స్టూడియోలో చంపేస్తాను ఒకడు అంటాడు. ఇవన్నీ నేను గడిచిన 7-8 సంవత్సరాలుగా చూస్తానే ఉన్నా. వాళ్ళల్లో ఇతను ఒకడు. ఏం చేస్తారు? నాకు ఎన్ని రోజులు ఆయుష్ రాసి పెట్టి దేవుడు ఉంటే అన్ని రోజులు నేను ఉంటా. వీళ్ళు ఇంకొక ఆయన నేను ఏదో చేసేస్తా అంటే అవ్వదు కదా. నేను నా ప్రాణం ఉన్నంత వరకు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం చివరికి రాజకీయాల్లో ఉన్నంత కాలం వైఎస్ఆర్ పార్టీని నమ్ముకొని నేను ఎంత రిస్క్ చేస్తే నా కుటుంబాన్ని రోడ్డును పడేశారు. ఎవరు పడేశారు? జగన్ కోసం నోటికి ఏది వస్తే అది ఎమ్మెల్యే చూడు, ఇంకోళ్ళు చూడు, వాడిని బండికి లాక్కొచ్చి కొడతా, లేదంటే వీళ్ళకి వెళ్ళి అమ్మాయిలను అజ్జేస్తా, లేదంటే వాడది ఈడిది ఇష్టం ఉందని మాట్లాడితే వీళ్ళందరికీ ఎవరైనా మద్దతు తెలుపుతాడా? నోటికి ఏదో వస్తే అది మాట్లాడి పార్టీ చెప్పిందా? అప్పుడు ఎందుకు కంట్రోల్ పార్టీ చెప్పిందా? కంటిన్యూగా అప్పుడు మాట్లాడుతుంటే ఎందుకు కంట్రోల్ చేయలేదు? చెప్పాను సార్, ఇదే డయాస్ లో 100 సార్లు మొత్తుకున్నాను నేను. మీ ఓటమి కారణం ఇలాంటి వాళ్ళ వ్యాఖ్యలు కూడా కదా. కొన్ని విషయాల్లో మీతో అగ్రీ అవుతాయి, ఎందుకంటే మాకు సంబంధం లేని అంశాలన్నీ మా మీద రుద్దపడ్డాయి. సో మేము టయానికి స్పందించకపోవడం వల్ల కొన్ని మేము నష్టపోయిన మాట వాస్తవం. ఇలాంటి వాళ్ళందరినీ ఏదైతే మనకు సంబంధం లేకపోయినా ఆ రోజు సంబంధం లేదని ముందే ఇచ్చుంటే మీకు దాకా వచ్చేది కాదు. సరే లేట్ గైనా మేము దాని మీద రియాక్ట్ అయ్యాం కదా. రియాక్ట్ అయ్యి ఆల్రెడీ 8 నెలలు అయింది. అతనికి మాకు సంబంధం లేదు, నాకు ఈ సంబంధం లేదు. సోషల్ మీడియాలో బోరగడ్డ అనిల్ కు పాజిటివ్ గా మాట్లాడుతున్న వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడుకొని వదిలేస్తుంది సార్. తెలుగుదేశం అందరికీ కనువిప్పు, అందరికీ కనువిప్పు అంటున్నారు. సరే వాళ్ళని తీసుకోమనండి, క్లియర్ గా ఉన్నాడు కదా పాపం, మీతో వస్తాడని తీసుకోండి అడిగి. ఎవరైతే ఇప్పుడు అంటున్నారు కదా మేము వాడుకొని వదిలేసాం అనేటటువంటి ఆ కుహానా మేధావులు గానీ ఆ ఛానల్ గానీ ఎవరిని ఉంటే అయ్యా ఆయన ఖాళీగానే ఉన్నాడు, ఆ పార్టీలో కదా ఏ పార్టీలో లేడు కదా, ఆ రిపబ్లిక్ పార్టీ నుంచి కూడా పీకేశారు కదా, మీరు తీసుకొని తెలుగుదేశం లేదా ప్రభుత్వంలో సలహాదారు పదవి ఏంటి చక్కగా. ఇది మీకు బాగా నచ్చాడు కదా ఇప్పుడు అతను. లేదంటే జనసేన చీఫ్ అదంటే నారాయణ మనోహర్ పర్సనల్ గా నారాయణ మనవరకు పవన్ కళ్యాణ్ కు పర్సనల్ గా ఏమైనా తీసుకొని మాట్లాడానని మీరు తీసుకోండి చింతిస్తున్నాడు ఆయన. అదే సార్, కూటమి ప్రభుత్వం తరపున అధికార ప్రతినిధి చేసేయండి 3 పార్టీల తరపున. ఎవరొద్దన్నాడు? అప్పుడు వస్తే ఆయన డిబేట్ లో కూర్చున్నాడు, ఆయన డిబేట్ లో కూర్చొని మాట్లాడుతాం, చేయగలిగిందే ఉంటుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు. మనం చూసాం బోరగడ్డ అనిల్ కామెంట్స్, అలాగే కారుమూరి వెంకటరెడ్డిని టార్గెట్ చేసుకుంటూ చేసిన కామెంట్స్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కారుమూరి వెంకటరెడ్డి గారి స్పందన మనం చూసాం. నేను దేనికి భయపడను, పార్టీకి సంబంధం లేదు లేదు లేదు, మా పార్టీ చెప్పింది అదే వ్యాఖ్యలు నేను చేశాను. ఏడాది కిందట ఆడియోని కట్ చేసి ఇప్పుడు ఆయన ఇక్కడ అందరికి వినిపించే ప్రయత్నం చేస్తున్నాడు. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలకి ఇప్పటికి సంబంధం లేదు. అసలు బోరుగడ్డ అనిల్ ఇప్పుడు ఎలా ఉంటాడో ఎవరో అనేది ఇప్పుడు కూడా మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి తెలియదు. న్యాయ సహాయం కోరాడు, మీ కొందరికి పార్టీకి సంబంధం లేకపోతే న్యాయ సహాయం అందించడంలో దానికి ఒక సహేతుకత ఉంది. బోరగడ్డ అనిల్ లిమిట్ దాటి విచ్చలవిడిగా మాట్లాడిన దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు బాధ్యత వహిస్తుంది? ఇది వెంకటరెడ్డి గారు అడుగుతుంది.